Welcome to Off the Record. మాజీ ముఖ్యమంత్రి జగన్ కు సొంత జిల్లా కడపలో పెద్ద పరీక్ష ఎదురైంది. కడప జెడ్పీ చైర్మన్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలవడంతో యావత్తు రాష్ట్ర దృష్టి కడపపై పడింది. జెడ్పీ చైర్మన్ గా ఉన్న వైసీపీ నేత ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి రాజంపేట నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఆ సీటు ఖాళీ అయ్యింది. ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇవ్వడం వైసీపీ జెడ్పీటీసీలు కూటమి పార్టీ బాట పడుతుండటంతో చైర్మన్ గిరిని నిలబెట్టుకోవడం జగన్ ప్రతిష్టకు సవాల్గా మారింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరిగాయన్న ఆరోపణలున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇష్టారాజ్యంగా చెలాయించిన వైసీపీ ఏకపక్ష విజయాలు మూటగట్టుకుంది. కడప జిల్లాలో ఎవరిని నామినేషన్ కూడా వేయనివ్వలేదు. జెడ్పీటీసీ పోస్టులోనూ అంతే. ఉమ్మడి కడప జిల్లాలో 50 మంది జెడ్పీటీసీ సభ్యులున్నారు. ఇందులో 49 మంది వైసీపీ జెడ్పీటీసీ సభ్యులు. వీరిలో ప్రజల ఓట్లు వేస్తే గెలిచింది 11 మంది మాత్రమే. మిగతా 38 మంది ఏకగ్రీవంగా ఎన్నికైనట్టుగా ప్రకటించుకున్నారు. ఒక్క విపక్ష సభ్యుడు లేకపోతే బాగుండదని గోపవరం నుంచి మాత్రం టీడీపీ సభ్యుడిని నిలబడనిచ్చి గెలవనిచ్చారు. ప్రస్తుతం 2 సభ్యులు మృతి చెందడంతో 2 జెడ్పీటీసీలు ఖాళీగా ఉన్నాయి. ఎమ్మెల్యేగా గెలిచిన జెడ్పీ చైర్మన్ అమర్నాథ్ రెడ్డి రాజీనామాతో మరో జెడ్పీటీసీ స్థానం ఖాళీ అయింది. సార్వత్రిక ఎన్నికలకు ముందు 6 మంది జెడ్పీటీసీలు టీడీపీలో చేరగా ఒకరు బీజేపీలో చేరారు. దీంతో కూటమికి 8 మంది జెడ్పీటీసీల బలం చేకూరింది. ఎన్నికలకు ముందే వైసీపీలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా జెడ్పీటీసీలు వైసీపీకి గుడ్ బై చెబుతూ వస్తున్నారు. అప్పట్లోని 6 జెడ్పీటీసీలు టీడీపీలో చేరారు. ఎన్నికల తర్వాత పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి, ఎమ్మెల్సీ భూమిరెడ్డితో మెజారిటీ జెడ్పీటీసీలు టీడీపీకి టచ్ లోకి వచ్చారంట. అయితే వారిని ఇంకా నేరుగా పార్టీలోకి చేర్చుకోలేదు. చంద్రబాబు ఆమోదం కోసం వారు ఎదురు చూస్తున్నారు. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నిక జగన్ కు పరువు సమస్యగా మారటంతో జెడ్పీటీసీలను ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. ఓసారి తాడేపల్లికి పిలిపించుకొని బుజ్జగించారు. బ్రహ్మంగారి మఠం మండలం జెడ్పీటీసీ రామగోవిందరెడ్డిని చైర్మన్ అభ్యర్థిగా నిర్ణయించి జెడ్పీటీసీలు పార్టీ మారకుండా సంతృప్తి పరచాలని ఆయనకు సూచించారు. ఆయన వారికి కావాల్సిన అవసరాలు తీరుస్తున్నారు. అయితే ఆయన అభ్యర్థిత్వంపై మెజారిటీ వైసీపీ జెడ్పీటీసీలు సానుకూలంగా లేరన్న ప్రచారం జరుగుతోంది. కడప జెడ్పీ చైర్మన్ ఎన్నికల్లో టీడీపీ వ్యూహం ఏమిటో ఇంకా స్పష్టత లేదు. ఈ నేపథ్యంలో కడప జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నికకు ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 27వ తేదీన జిల్లా పరిషత్ చైర్మన్ ఎంపికకు ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు చైర్మన్ ఎన్నికకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అనంతరం మధ్యాహ్నం 1 గంటకు నామినేషన్ల పరిశీలన తర్వాత జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలను ప్రకటిస్తారు. మధ్యాహ్నం జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక నిర్వహిస్తారు. కడప జెడ్పీలో టీడీపీకి అధికారికంగా ఒక్కరే సభ్యుడున్నారు. తర్వాత పార్టీ మారిన వారితో కలిపి కూటమి బలం 8కి చేరింది. మిగిలిన జెడ్పీటీసీలను ఆకర్షించి వైసీపీని ఓడిస్తే మాత్రం అది జగన్ కు సొంత జిల్లాలో కోలుకోలేని దెబ్బే. ఎమ్మెల్యే ఎన్నికల్లో జిల్లాలోని 10 స్థానాల్లో 7 స్థానాలు కోల్పోయిన జగన్ కి సొంత జిల్లాలో గట్టి ఎదురు దెబ్బే తగిలింది. ఇప్పటికే సాగునీటి ఎన్నికల్లో పోటీ చేయలేక వైసీపీ చేతులెత్తేసింది. ఈ నేపథ్యంలో కడప జెడ్పీ చైర్మన్ ఉప ఎన్నికలో టీడీపీ పోటీపై ఉత్కంఠ నెలకొంది.